ప్రార్థనలు విని ఆలకించలాగున ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కోయర్ వారు ముందుకు వచ్చి పాటలు పాడతారు. అందరం చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 206 పాట, పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 206 పాట, ఆయనే నా సంగీతము బలమైన కోటైను అనే పాట అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంత స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంత స్తుతించెదను. ఆయనే నా సంగీతము. మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడు దేవుడాయనే. వేడుచుండు భక్తుల మోరను విని, వేడుచుండు భక్తుల మోరను విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయని, దిక్కులేని పిల్లలకు దేవుడాయని. ఆయనే నా సంగీతము.
నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదను కరములు తట్టి నిత్యం స్తుతించేదను ఆయనే నా సంగీతము ఆఖరి చరణం సృష్టికర్త క్రీస్తు యేసు నామమున అని అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తాం. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించేదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా స్తుతించేదను రాకడలో ప్రభుతో నిత్యముందును రాకడలో ప్రభుతో నిత్యముందును బ్రొక్కేదను కీర్తింతును పొగడెదను బ్రొక్కేదను కీర్తింతును పొగడెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను ఆయనే నా సంగీతము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 86వ పాట పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 86వ పాట సిలువ చెంత చేరిన నాడు అనే పాట అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవునామాన్ని స్తుతిద్దాం. చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలువలెను శిలావలెను పౌలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు
లాంటి బండలాంటి మొండి హృదయము మాండించు కొండలాంటి బండలాంటి మొండి హృదయము మాండించు పండియున్న పాపుల పైన పండియున్న పాపుల పైన పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు రావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పతాళంబే వారి అంతం పతాళంబే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శిలా వలెను పౌలు
సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది, లేచి నిలబడదాం. ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్య పట్టణాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము. యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 26 26 వచనం 11-26. పేజ్ నెంబర్ 114వ పేజ్ నెంబర్. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతికొయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చిన్న ప్రార్థన మోకరిద్దాం. 2 చేతులు పైకెత్తి ఈ ఉదయకాలపు సిలువ ధ్యానములో మరొక దినం ప్రభు సిలువను మోసే ధన్యత ఈ భూమి మీద ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూద్దాం. ఈ ఉదయకాలపు నువ్వు చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలు నీ ఉపవాసాన్ని ప్రభు అంగీకరించులాగా, గడిచిన దినములన్నీ కూడా చేసిన ప్రార్థన విజ్ఞాపనలు ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా, ప్రభు నీకు ప్రతిఫలము దయచేయులాగా, ఈ దినం చేయబోతున్న ప్రతి ఉపవాసాన్ని ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు సఫలము చేయులాగా మన 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూద్దాం. ఈ దినం ప్రభు ఒక దివ్యమైన వాక్కు ద్వారా ప్రభు మనల్ని దర్శించులాగా, వాక్యమైన దేవుడు మన మధ్యలో సంచారము చేయులాగా, నేను ప్రత్యేకమైన కోణంలో ప్రభు దర్శించులాగా నీ ప్రార్థనని ప్రభు సఫలము చేయులాగా, నీ ఉపవాసాన్ని ప్రభు అంగీకరించులాగా ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తుదాం. హృదయపూర్వకమైన ప్రార్థన, అంతరంగంలోకి వచ్చిన ప్రార్థన. ప్రభువా ఇది నా ఉపవాసాన్ని అంగీకరించండి అయ్యా. నేను చేయబోతున్న విజ్ఞాపనలు ప్రార్థనలు యాచలన్నీ కూడా సఫలము చేయండి నాయన, సఫలము చేయండి ప్రభువా. నా ఉపవాసం మీద మీరు లక్ష్య పెట్టండి ప్రభువా. నా ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచమని 2 చేతులు పైకెత్తి సంఘం అంతా కూడా బిగ్గరంగా స్వరమెత్తి 1 నిమిషం ప్రార్థన చేయబోతున్నాం. మనమంతా ప్రార్థన చేద్దాం. సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు మన మధ్యలో దిగి వచ్చులాగా, ఆత్మకార్యము ప్రభు జరిగించులాగా, నీ ప్రార్థనలని ప్రభు సఫలము చేయులాగా, నీ ప్రార్థనలని ప్రభు సఫలము చేయులాగా, నీ ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా, నీ ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా నీకు ప్రతిఫలము దేవుడు దయచేయులాగా. ఈ దినం పూనుకొనబోతున్న ప్రతి పని ప్రభు సఫలము చేయులాగా, ఈ దినం నువ్వు తలపోసుకొని తలంచున ప్రతి ఆలోచన ప్రభు సఫలము చేయులాగా, నీ ఆలోచనలన్నీ ప్రభు సఫలము చేయులాగా 2 చేతులు పైకెత్తుదా. విత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మన వినికిలో దీవించులాగా 2 చేతుల పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభువా, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా మరొక ఉదయకాల సమయంలో శిలువ ధ్యానంలో ప్రభువా నీ పాదాల చెంత గడుపుటకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయటకు నన్ను యాచనలు చేయడానికి మీరు చూపిన కృపకై నేను స్తుతిస్తున్నా ప్రభా. ఈ దినము కూడా ప్రభా ఉపవాస ప్రార్థన ప్రభా మీరు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చేయబోతున్న ప్రార్థనలు విజ్ఞాపనలు ఉపవాసాన్ని మరొక్కసారి ముద్రించినైనా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభావితపడిన వాక్యం ద్వారా సంఘంతో ప్రభా మీరు ముఖాముఖిగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
దయచేసి కూర్చుందాం, వాక్య ధ్యానములకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 26వ వచనం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములు, పేజ్ నెంబర్ 114 పేజ్ నెంబర్లో, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతికయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతికయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వాక్య ధ్యానములో ఈ అపోస్తల కార్యము 11వ అధ్యాయము 26వ వచనములో మనం చదివినప్పుడు ఒక మాట మనకు కనిపిస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, క్రొత్త మాట మనకు కనబడుతుంది. అందులో అంతికయలో శిష్యులంట క్రైస్తవులు అనబడిరు. అంటే క్రైస్తవులు అనే పదము అక్కడ మొదలైంది. ఎక్కడండి? అంతికయ అనే సంఘములో, ఆ ప్రాంతంలో క్రైస్తవులు అని మొట్టమొదటిసారి పిలువబడ్డారంట. మన అంశం ఏంటంటే మొట్టమొదట. చెప్పండి, మొట్టమొదట అంటే మొదట అనేది మన అంశం. ఇట్లా సిరీస్ వైజ్గా మనం ధ్యానం చేద్దాం. మరలా నా వంతు వచ్చినప్పుడు 2వది 3వది 4వది ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. ఇవాళ మొట్టమొదట. చెప్పండి, మొట్టమొదట వీళ్ళు ఏమైరంటే శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. చెప్పండి, క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అనే పదం బైబిల్లో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. క్రైస్తవులు అని వీళ్ళు పిలిచారు. ఎందుకు పిలిచారంటే అక్కడ సందర్భం రాస్తూ వచ్చారు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఏం చేశారంట? బహుజనములకు ఏం చేశారు? వాళ్ళు వాక్యాన్ని బోధించారు. అందుకే శిష్యులు ఏమయ్యారంటే క్రైస్తవులుగా మార్చబడ్డారు. బైబిల్లో మొట్టమొదటిసారి క్రైస్తవులు అనే పదం ఇక్కడ వాడుతూ వచ్చాడు. క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవులు అంటే ఎవరు? ఇప్పుడు పేరును బట్టి కూడా క్రైస్తవులను చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు క్రైస్తవులు ఎవరు ఉన్నారంటే, ఇక్కడ క్రైస్తవులు అనే పేరు తక్కువ మందికి. ఇక్కడ ఇసాకు ఉన్నాడు క్రైస్తవుడు చెప్పుకోవడానికి, అంటే పేరును బట్టి క్రైస్తవుడు. జాన్ అన్న ఉన్నాడు, జాన్ క్రైస్తవుడు. ఇంకెవరున్నారండి? క్రైస్తవులు ఎవరున్నారు ఇక్కడ? క్రైస్తవులు అంటే పేరును బట్టి క్రైస్తవులు ఎవరున్నారు? పేరును బట్టి వీళ్ళు క్రైస్తవులు అని అర్థమవుతుంది. అంటే క్రైస్తవులు అంటే ఎవరో మీకు ఒక విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. మొట్టమొదట అంతికయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే మన అంశం ఇది. మన అంశం ఏంటంటే మొట్టమొదట. చెప్పండి, మొట్టమొదట అంటే మొదట వీళ్ళు క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఎట్లా మార్చబడ్డారు? శిష్యులు క్రైస్తవులు అయ్యారు. ఎట్లా అయ్యారనే విషయం మీకు జ్ఞాపకం చేస్తా. క్రైస్తవులు మనం ఎట్లా అవుతాం? క్రైస్తవులు ఇప్పుడు పేరుని బట్టి క్రైస్తవులు వేరు. ఇప్పుడు ఇస్సాక్ అనే పేరు ఉందండి, క్రైస్తవుడు. చదవగానే ఆ పేరు వినగానే వీళ్ళు క్రిస్టియన్స్ అండి అని చెప్పడానికి అవకాశం ఉంది. జాన్ ఏంటి? క్రైస్తవుడు. ఇంకెవరున్నారు ఇక్కడ? నిస్సి అంటే క్రైస్తవుడు. కథం. ఇక పోతే శంకర్ క్రైస్తవుడు కాదు, పేరును బట్టి కాదు. హరీష్ క్రైస్తవుడు కాదు. ఇప్పుడు క్రైస్తవులు అనడానికి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం చెప్తాడంటే చూడండి, మొట్టమొదట వారు ఏం చేస్తారు? 1 సంవత్సరం వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు ఏం చేశారంట? వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతికయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. మన అంశం ఏంటంటే మొట్టమొదట. చెప్పండి, అంటే మొదట అనేది మన అంశం. రేపు ఎప్పుడైనా మరలా 2వది 3వది ఇట్లా మనం ధ్యానం చేస్తూ వెళ్ళిపోదాం. మొదట వీళ్ళు ఏమేరంటే శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే క్రైస్తవులుగా మార్చబడ్డారు. పేరు ఇక్కడ మారిపోయింది. క్రైస్తవులం ఎట్లయితే మనం క్రైస్తవులం ఎట్లయితాం? ఒకటి, మన పేరును బట్టిన క్రైస్తవులు కావాలి, లేకపోతే మన క్రియల బట్టి మనం క్రైస్తవులు కావడానికి అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం జ్ఞాపకం చేసి వాక్యములకు వెళ్ళిపోతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కనుక మీరు చదివితే అక్కడ ఏం రాస్తున్నాడంటే క్రైస్తవులు ఎవరు తెలుసా? చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తులో ఉంటే అర్థమవుతుందా? నువ్వు క్రీస్తులో ఉంటే క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉంది. నువ్వు క్రీస్తులో ఉండాలి అంటే నువ్వు మార్చబడాలి. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. పాతవి గతించిపోవాలి.
పాతవి గతించిపోవాలి, పాత జీవితం గతించిపోవాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది, క్రైస్తవుడు నిన్ను పిలవడానికి అవకాశం ఉంటుంది. పాతవి గతించాలి. పాతవి గతించాలంటే చెప్పండి, పాతవి గతించాలంటే అర్థం ఏంటి? పాప జీవితం విడిచిపెట్టాలి. చెప్పండి, పాత జీవితం విడిచిపెట్టాలి. పాపానికి నువ్వు దూరంగా ఉంటే నువ్వు క్రైస్తవుడు అని అనడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు ఏమంటారంటే పాత జీవితం అండి, పాత జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. దేని విడిచిపెట్టాలి చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఏమైతావు తెలుసా? క్రైస్తవుడు అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. నువ్వు పాత జీవితం, నీ పాత జీవితం గతించిపోవాలండి. నువ్వు నూతన సృష్టి. చెప్పండి, మీరు నూతన సృష్టి అంటే మీరు నూతనంగా దేవుని చేత సృష్టింపబడాలి. అంటే పాతవన్నీ గతించిపోవాలి. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు క్రీస్తులోనికి నువ్వు వస్తావు. అప్పుడు నువ్వు ఏమైతావు తెలుసా? నూతన సృష్టి అవుతావు. నువ్వు క్రైస్తవుడు అని 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 నేను పిలవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపం చేస్తా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయం 27వ వచనంలోకి వద్దాం. 3వ అధ్యాయము దయచేసి 27వ వచనం చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అప్పుడు మీరు క్రైస్తవులు అనడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు క్రైస్తవులు అనడానికి కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తా. చూడండి, అంతికేయలో మొట్టమొదటంత శిష్యులు ఏమయ్యారండి? క్రైస్తవులయ్యారు. ఇప్పుడు క్రైస్తవులు అనే పదం ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? నన్ను చూస్తారా ఒక్కసారి? క్రైస్తవులు అనే పదం ఎన్నిసార్లు ఉంటుంది బైబిల్లో? 16 సార్లు. క్రైస్తవులు ఇప్పుడు మనం ఎవరమండి? మనం ఇక బైబిల్ పట్టుకొని వచ్చినామంటే మనల్ని చూసి ఏమంటారు అందరూ? వీళ్ళు క్రైస్తవులు అండి అంటారు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు క్రైస్తవులు. పాత జీవితాన్ని విడిచిపెట్టాడు క్రైస్తవులు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్. క్రైస్తవులు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? ఎవడైనా చదువుతారు కదా, మీరు బైబిల్ చదువుతారు ఆ రోజు, ఇక అక్కడ తగులుతుంది కదా క్రైస్తవులు అని. ఎప్పుడైనా మీకు రాలేదమ్మా ఆ వచనం? మీకు రాలేదా ఎప్పుడే? రైట్. ఇలా క్రైస్తవులు ఎట్లయితే మనం క్రీస్తుని ఏం చేయాలంట చెప్పండి? ధరించుకోవాలి. ఎట్లా ధరించుకుంటాం? ధరించుకోవడం అంటే వేసుకోవడమే కదా. ఎట్లా వేసుకుంటాం మనం? ఎట్లా ధరించుకుంటాం? ఎట్లా ధరించుకోవాలంటే మనం క్రైస్తవులం అని ఎట్లా తెలవాలి? మన క్రియల బట్టి తెలవాలి. అర్థమవుతుందా? మన జీవితం మన జీవితాన్ని బట్టి మనం జీవించే మన తీరుని బట్టి మన క్రైస్తవులని తెలుస్తుంది. అంటే మన క్రియల బట్టి క్రైస్తవులని తెలుస్తుంది. మన ప్రార్థన శైలిని బట్టి క్రైస్తవులని తెలుస్తుంది. మనం క్రైస్తవులం అనే విషయం మనం మర్చిపోకూడదు. మనం లోకానికి చాటి చెప్పాలి. ఏం చెప్పాలి? నేను పాత సృష్టిని కాదు, నేను క్రొత్త సృష్టిని. అర్థమవుతుందా? పాత జీవితం నాలో లేదండి. నేను యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఇప్పుడు నేను పవిత్రుని. అర్థమైందా? నాలో పాపం లేదని చెప్పేటోడే క్రైస్తవుడు. ఇప్పుడు ఇక్కడ అంతికేలో మొట్టమొదట శిష్యులు ఏమైనా చెప్పండి? క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అంటే క్రీస్తు మనస్సు కలిగి ఉంటే మనం ఏమైతాం తెలుసా? క్రైస్తవులం అవుతాం. ఏ మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు మనస్సు. చెప్పండి అందరూ. క్రీస్తు మనస్సు మనము కలిగి ఉంటే క్రైస్తవులం అవుతాం. ఆయనకి ఏ మనస్సు ఉంది? యేసయ్యకి ఏ మనస్సు ఉందండి? సిలువలో యేసు ప్రభు వారు పలికిన మాటలు చూడండి. క్షమించే మనస్సు ఉంది ఆయనకి. ఏ మనస్సు అండి? క్షమించే మనసు ఆయనకు ఉంది, ప్రేమించే మనసు ఆయనకు ఉంది. అర్థమవుతుందా? ఆ మనసు మనము కలిగి ఉండాలి. సమాజానికి మనం చెప్పాలి ఏమని? మనము క్రైస్తవులం, క్షమించే గుణం మనకు ఉంది.
అదే క్రీస్తుని ధరించుకోవడం. వాళ్ళే క్రైస్తవులండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఆయనకి ఎటువంటి మనసుని తెలుసా? ఎవరెవరు వచ్చినా ఆయన దగ్గరికి, ఎవ్వరు వచ్చినా పాప క్షమాపణ కొరకు ఆయన దగ్గర క్షమాపణ కోరితే ఏం చేస్తాడండి? ఆయన క్షమిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అర్థమైందా? ఆయన ప్రేమిస్తాడు. అది ఆయన మనస్సు. ఆ మనసు మనము కలిగి ఉండాలి. ఇదే అంతికేయుల శిష్యులకున్న మనస్సు. అందుకే వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు. నువ్వు క్రైస్తవుడిగా మార్చబడాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ఏ గుణం అండి? నీకు ప్రేమించే గుణం ఉండాలి. ఏ గుణం చెప్పండి? అప్పుడే మీరు ఏమవుతారు తెలుసా? క్రైస్తవులు అవుతారు. ఈ రెండు లేకపోతే నువ్వు క్రైస్తవులు కాలేవు. అంటే నువ్వు పాత జీవితం, పాత సృష్టిలోనే ఉన్నావు, పాత రోత జీవితంలోనే ఉన్నావు. నువ్వు మార్చబడాలి. నువ్వు నూతనంగా మార్చబడాలి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? క్రైస్తవులు అవుతారు. ఏమవుతారమ్మా మీరు? క్రైస్తవులు. ఇంకా క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇంకా క్రైస్తవులు ఎవరనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. అంటే క్రైస్తవులు ఎవరు తెలుసా? క్రీస్తు ఒక అడుగుజాడలు నడిచేటోడు. ఎవరండి? క్రీస్తు ఒక్క అడుగు జాడలో నడిచేటోళ్ళు అందరు ఎవరండి? క్రైస్తవులు. అంటే వాళ్ళే క్రైస్ట్ ఫాలోవర్స్. అర్థమవుతుందా మీకు? మనం ఎవరిని అనుసరిస్తున్నాం? యేసయ్యను చెప్పండి. ఇప్పుడు మనం ఎవరము? మనము క్రైస్తవులం. అంటే ఆయన 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 అనుసరించి నడుస్తున్నాము కదా. ఆయన అడుగు జాడలో నడుస్తున్నాం. ఆయన మాదిరికనే మనం చూపించాడు. ఇట్లా నడవాలి, ఇట్లా ప్రవర్తించాలి అని మనం అట్లా నడుస్తేనే మనం క్రైస్తవులం అవుతాం. మీకు అర్థమవుతుందమ్మా? మేము క్రైస్తవులం అండి. డిసెంబర్ 25వ తారీఖు మా ఇంటి పైన స్టార్ ఉంటుందంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు అర్థమైందా? స్టార్ పెట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? చూడండి, అక్కడ ఏం రాస్తారు మన మూలవాక్యంలో? వారంతా ఒక సంవత్సరం అంతా కలిసి సంఘంలో ఉన్నారు. ఏం చేశారు? ప్రార్థనలు చేశారు, విజ్ఞాపనలు చేశారు. వారు మార్చబడ్డారు. పాత జీవితాన్ని ఒప్పుకున్నారండి. అప్పుడు వాళ్ళు ఏమైనా తెలుసా? శిష్యులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. నువ్వు మారాలి. మొదట నువ్వు మారాలి. ఆ తర్వాత నువ్వు క్రైస్తవుడిని చెప్పుకోవడానికి నీకు ఆ రైట్స్ ఉంటాయి. నువ్వేమవ్వాలండి? మారాలి. ఎట్లా మారాలి? పాత జీవితం మారాలి. నీ పాత రోత జీవితం విడిచిపెట్టాలి. పాపానికి నువ్వు దూరంగా ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు నీకుంటే అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. అపోస్తుల కార్యంలో మనం గమనించే జాగ్రత్తగా, ఆది కాలంలో అంటే అపోస్తుల కార్యంలో శిష్యులు అనేకులు క్రైస్తవులుగా ఎందుకు మార్చబడ్డారు? ఎందుకు ఆ పేరు వచ్చిందంటే వాళ్ళ మార్పు కనిపించింది. ఏం కనిపించింది? మార్చబడ్డారు కాబట్టి మార్పు కనబడింది. ప్రత్యేకంగా ఈ భూమి మీద వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. నీలో మార్పు వస్తే, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ సత్క్రియలో అన్నిట్లో మార్పు వస్తే అప్పుడు నిన్ను క్రైస్తవుడు అని పిలవడానికి అవకాశం ఉంటుంది. మనం క్రీస్తు అడుగు జాడలో నడవాలి. ఎట్లా అండి? చెప్పండి. అప్పుడే మనం ఏమవుతాం తెలుసా? క్రైస్తవులం అవుతాం. ఇంకా క్రైస్తవులు ఎట్లా అవుతామంటే చూడండి, ఇదే పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం. ఎవడైనా క్రైస్తవుడే. చూసిరా? ఇంకొకసారి వచ్చిందా ఇక్కడ? ఇంకొకసారి పదం వచ్చిందా? ఏ పదం? అంటే ఎన్నిసార్లు ఉన్నాయి బైబిల్లో? మాలాద్రి 3 చెప్తాడు. మరి 2 3 హరీష్ కూడా 3 అని చెప్తాడు. ఇక మీకు ఎవరికి తెలియదమ్మా ఎన్నిసార్లు ఉందో. అసలు బైబిల్ చదివితే కదా మనకు తెలవడానికి. ఏమోనండి, వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, మోస్ట్ సీనియర్ అయిపోయామా, అంతే. మనకేం తెలియదు. ఇక్కడ మరలా మీరు గమనించండి, 4వ అధ్యాయం 16వ వచనంలో మొదటి పేతురు పత్రిక 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందున బాధ అనుభవించేవారు. క్రైస్తవులు అంటే బాధ అనుభవించేవారు. చెప్పండి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? నాకు ఏ బాధలు రావద్దు ప్రభా, నాకు ఏ సమస్య రావద్దు ప్రభా. నువ్వు క్రైస్తవుడు కావు. బాధలు అనుభవించేటోడే క్రైస్తవుడు. బాధలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు క్రైస్తవులు. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు కూడా భూలోకంలో బాధలు అనుభవించాడు.
ఆయన శ్రమల పాలయ్యాడు. అందుకే మన ఈ శిలువ ధ్యానం శ్రమల దినాలు ఎందుకంటారండి? ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన మన కొరకు శ్రమలు అనుభవించాడు. మనకు కూడా శ్రమలు ఉన్నాయి. మనకేమున్నాయండి? శ్రమలు ఉన్నాయి. పూర్వం మన భక్తులు చూడండి, ప్రవక్తలు మీరు చూడండి, ఏబు లాంటి సేవకులు మీరు చూడండి, మహాశ్రమల గుండా వచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారండి? మహాశ్రమల గుండా వచ్చారు. క్రైస్తవులకి ఏముంది తెలుసా? శ్రమలు ఉన్నాయి. వద్దన్న శ్రమలు నీకు వచ్చి పడతాయి. శ్రమలు ఎట్లాంటి అంటే నీకు నీడ లాంటి. ఎట్లాంటి అమ్మా? నీడ లాంటి. నువ్వు వద్దనని పక్కనే ఉంటాయి. అర్థమవుతుందా? అవి వస్తూనే ఉంటాయి. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఏం రాస్తాడండి బైబిల్లో? యాకోబు పత్రికలో, శ్రమలు శోధనలు సహించువాడు ధన్యుడు. నీకు శ్రమలు రాకపోతే నువ్వు అన్యుడు. నీకు శ్రమలు వస్తే నువ్వు ధన్యుడు. అవి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు నిలకడంగా ప్రార్థన చేయాలి. ఇదే క్రైస్తవత్వం. యేసుక్రీస్తు కూడా మన కొరకు శ్రమలు పడ్డాడు. ఆయన ఆ బాధలు అనుభవించాడు. మనం కూడా క్రీస్తు అనుచరులం, మనం క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులం. మనకి ఏముంటాయి అంటే బాధలు ఉంటాయి. ఈ లోకంలో ఏముంటాయి? బాధలు ఉంటాయండి. బాధలు ఉంటాయి. ఉదాహరణకి మీకు చెప్తా వినండి. బాధలు లేకుండా నువ్వు క్రైస్తవత్వం జీవిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీలో నువ్వు బాధల గుండా, శ్రమల గుండానే పరలోకానికి వెళ్ళాలి. ఇశ్రాయేలు మీరు చూడండి, శ్రమల గుండానే పరమఖానాను చేరుకున్నారు. మనం కూడా పరమఖానాను చేరుకోవాలంటే శ్రమల గుండానే వెళ్ళాలి. లాజరు ఉన్నాడండి బైబిల్లో, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతునికి ఏం తెలియదు? వానికి బాధలే తెలియదంట. అతని గురించి ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం చూడాలి. వాడు బహుగా సుఖపడుతూ వచ్చాడు. వానికి బాధలనే తెలియదు. వాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? నరకానికి వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి? నరకానికి. లాజరు చూడండి, వాడు స్టార్టింగ్కి వెళ్ళి ప్రారంభం ఉండే బాధలు, వానికి శ్రమలు, శోధనలు, అనారోగ్యం, కురుపులు, తిండి కరువు, ఇట్లా ఎన్నో బాధలు గుండా ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు, శోధనలు మనకు వస్తూనే ఉంటాయి. అంటే క్రైస్తవుల బాట ఏ బాట? పూల బాట కాదు. ఏ బాట అండి? ముళ్ళ బాట. ముళ్ళుంటాయి, శ్రమలుంటాయి, శోధనలుంటాయి. వాటన్నిటిని సహించుకొని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు క్రైస్తవుడివి. ఆమేన్ చెప్పండి. ఎట్లా అవుతారు మీరు క్రైస్తవులు? ఆదివారం ఒక్కరోజు చర్చికి వెళ్తే అయిపోతుంది. క్రైస్తవుడు కావు. బాధల గుండా వెళ్ళిపోతే నువ్వు క్రైస్తవుడు. ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు 16వ వచనంలో, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. అంతే. మనకు ఏమున్నాయి తెలుసా? బాధలు ఉన్నాయి. ఏమున్నాయండి? చెప్పండి, గట్టిగా చెప్పట్లే మీరు. మనకి ఏమున్నాయండి? బాధలు ఉన్నాయి. ఏమున్నాయి? మరలా చెప్పండి. బాధలు ఎవరికి? క్రైస్తవులకే ఎక్కువ బాధలు ఉంటాయి. ఎవరికి? క్రైస్తవులకే ఎక్కువ బాధలు ఉంటాయి. అన్యులకి బాధల గురించి దాని విలువ వాళ్ళకి తెలియదు. మనకి దాని విలువ తెలుసు. మనం ఎంత శ్రమల ఫలమితామో అంత దైవ దీవెలు మనం పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో చదువుతాం, భక్తులకి మహాశ్రమలు వచ్చాయి. ఏమొచ్చాయండి? మహాశ్రమలు. గింత శ్రమ రాగానే ప్రభువా నాకే శ్రమ వచ్చింది అంటే నీకే ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు నీకు ఆ శ్రమలు? నువ్వు క్రైస్తవుడుగా మార్చబడాలి. ఆ బాధ విలువ నీకు తెలవాలి. నువ్వు కన్నిటి ప్రార్థించాలి. ప్రభుకి నువ్వు దగ్గర అవ్వాలని నీకే ఆ బాధలు వస్తాయి. నీకు బాధలు రావట్లేదు అనుకో, నువ్వు క్రైస్తవుడే కాదు. ఏం రావాలి చెప్పండి? బాధలు, శ్రమలు, శోధనలు మనకు వస్తూనే ఉంటాయి. మన యాత్ర, మన భక్తి, మన యాత్ర ఇంతేనండి. ఈ మన శ్రమల గుండానే వెళ్ళాలి. అంటే యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలు చెప్పిండు కదా, మనం నడిచే మార్గం అంటే ఇరుకు మార్గం. ఎలాంటిది అంటే ఇరుకు మార్గం అంటే అన్ని బాధలే ఉంటాయి. ఇరుకు మార్గం ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? పరలోకానికి వెళ్తాయి. విశాలమైన మార్గం అని మరొకటి చెప్పిండు. అందులో సమాధానం, సంతోషం, ఎంజాయ్మెంట్ ఉంటుంది. తుదక అది ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. అంటే మన మార్గం మనకు అర్థమైందా? మనం నడిచే త్రోవ అంటే మన క్రైస్తవులు మనకి ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు ఒకసారి పక్కన వాళ్ళు చెప్పండి, మన క్రైస్తవులు మనకు బాధలు వస్తాయని చెప్పండి. చెప్పిరమ్మా? మళ్ళీ రేపు నాకు చెప్పలేదు మీరు అని చెప్పడానికి అవకాశం ఇవ్వద్దు. అర్థమైందా? బాధల్లో గుండా మనం వెళ్ళాలి. వెళ్ళకుండా బాధలు. మీరు ఇశ్రాయేల్ యాత్ర చూడండి. ఐగుప్తు నుండి కానానికి ఎన్ని రోజులు అంటే 40 రోజులే. ఎన్ని రోజులండి? కానీ ఎన్ని సంవత్సరాలు నడిచిరు వాళ్ళు? 40 సంవత్సరాలు బాధలు అనుభవించారు. 40 సంవత్సరాలు బాధల తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే కానాను చేరుకున్నారు, వాగ్దాన దేశానికి చేరుకున్నారు. నేనేమంటానంటే పరమ కానాను చేరుకోవాలంటే మన బాధల గుండానే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. చాలామంది ఫీల్ అయిపోతారు, నాకే బాధలు వస్తున్నాయని. ఏమంటారమ్మా?
చెప్పండి. యోబు గ్రంథంలో రాస్తుంది, నీకు ఎంత బాధలు ఇవ్వాలో దేవునికి తెలుసా, అంతకన్నా ఎక్కువ నీకు ఇవ్వడు. ఎంత ఇవ్వాలి నీకు అంటే నువ్వు ఎంత తింటావు నీకు తెలుసు కదా. నీకు బాధలు కూడా అంతే వస్తాయి, శక్తికి మించిన బాధలు నీకు రావు. సరే, మూడవ సంకీర్తన మొదటి చరణం చూడండి. కీర్తనలు 3వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. అంటే చూసిరా, ఒకవైపు దేవుడు కూడా బాధపరుస్తాడు, ఒకవైపు మనుషులు కూడా మనల్ని బాధిస్తారు. అర్థమవుతుందా? ఎవరికి బాధలు అంటే క్రైస్తవులకే బాధలు. ఎవరికండి చెప్పండి. రండి, మందిరానికి రండి, ప్రభువుని నమ్ముకొని మీకు ఏ బాధలు రావని చెప్పడానికి లేదు మనకు. వస్తేనే ఎక్కువ బాధలు. చెప్పండి అమ్మా, వస్తేనే ఎక్కువ బాధలు. దాన్ని మనం సహించాలి, దాన్ని మనం జయించాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. యెషయా గ్రంథం 53:7 చదవండి. 53వ అధ్యాయం 7వ అతడు వచనం. దౌర్జన్యము నొందెను. చూసిరా, యేసయ్య గురించి రాస్తున్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. చూసిరా, ఎవరు బాధింపబడ్డారంటమ్మా? ఎవరండి? యేసు ప్రభు బాధింపబడ్డాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. చూసిరా, మనం ఎట్లా ఉండాలంటే ఆయన అడుగు జాడలో నడిచే మనకు కూడా ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. చెప్పండి ఒకసారి, చెప్పండి. బాధల్లో గుండా వెళ్తేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అంతికేలో మొట్టమొదట శిష్యులు ఏమయ్యారండి? క్రైస్తవులు ఎట్లా అయ్యారంటే ఆదిమ సంఘాలకి శ్రమలు ఉండేవి. ఆ శ్రమలన్నీ సహించారు వాళ్ళు. ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? క్రైస్తవులయ్యా. మీకు అర్థమవుతుందమ్మా? మనం ఏం కోరుకోవద్దు, సుఖాన్ని మనం కోరద్దు. అర్థమవుతుందా? ఎంత నలిగితే అంత ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఇప్పుడు బంగారం ఉందిగా, బంగారాన్ని ఏం చేస్తారు? కాలుస్తారు కదమ్మా. కాలుస్తేనే దాని విలువ తెలుస్తుంది. మనం కూడా శుద్ధ సువర్ణమవుతాం. ఎట్లా? విశ్వాసానికి పరీక్ష ఉంది. మనకు శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. వాటన్నిటిని సహించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు, ప్యూర్ గోల్డ్ అవుతావు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 9వ సంకీర్తనలోకి వద్దాం. 9వ సంకీర్తన 14వ చరణంలో, 9వ సంకీర్తన చూడండి. కీర్తనలు 9వ అధ్యాయం 14వ చరణం చదవండి. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. చూసిరా, ఏమంటాడమ్మా? నా బాధలు చూడమని కీర్తనకారుడు రాస్తున్నాడు. 31వ సంకీర్తనలో నీవు నా బాధను చూస్తున్నావని 31వ సంకీర్తన 7వ చరణంలో రాస్తున్నాడు. 119వ సంకీర్తన 50వ చరణంలో మీరు చదివితే అర్థమైందా? 119వ సంకీర్తన 50వ చరణంలో ఏముంటుందమ్మా? అక్కడ ఏముంటుంది? తీయకర్లా ఏముంటుంది? 119వ సంకీర్తన 50వ చరణంలో ఏముంటుంది చెప్పండి? బాధలకి ఏంటి మెడిసిన్? బాధలకి మందు ఏంటమ్మా? బాధలు పోవాలంటే మనలో వాక్యం ఉండాలి. 119:50 దొరకలేదా? నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధల్లో. చూసిరా, ఎన్లమ్మా? బాధల్లో. సరే, మీకు అర్థమైంది కదా ఇవాళ అంశం. మొట్టమొదట అంతికేలో శిష్యులు ఏమయ్యారండి? క్రైస్తవులు అంటే ఎవరు? మీకు అర్థమవుతుందా? రైట్. మొట్టమొదట అనేది మన అంశం. మరలా 2, 3 ఇట్లా మనం ధ్యానం చేస్తూ వెళ్దాం. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఏంటమ్మా? క్రైస్తవులు. చెప్పండి. క్రైస్తవులకి ఏమొస్తాయి? బాధలు వస్తాయి. ఎందుకంటే క్రీస్తు కూడా బాధలు అనుభవించాడు. మనకు కూడా సేమ్ టు సేమ్ బాధలు వస్తాయి. సరే, వాక్య ధ్యానంలో చూడండి. సామెతల గ్రంథం వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. 11వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. చూసిరా, నీతిమంతులంట బాధ నుండి తప్పింపబడుదురంట. చూసిరా, నీతిమంతులకి బాధలు వస్తాయి. ఆ బాధలో దేవుడు ఏం చేస్తాడమ్మా? తప్పిస్తాడని చెప్పండి. చెప్పండి, తప్పిస్తాడు. నీతిమంతులకి ఏ బాధలు వస్తాయి? ఎవరికి? నీతిమంతులకు బాధలు వస్తాయి. ఆ బాధల నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఒకసారి చెప్పండి అందరూ. నీతిమంతులకి ఏమొస్తాయి? బాధలు వస్తాయి. ఆ బాధల నుండి దేవుడు తప్పిస్తాడు. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు అంటే అదే మనం చదివాం కదా, క్రైస్తవులు. అంటే క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి అనుసరించేటోళ్ళు. అంటే మీకు అర్థమైంది కదా ఎట్లా?
క్రైస్తవులను ఎట్లయితే మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళు క్రైస్తవులు. ఈ క్రైస్తవులకి అంటే ఈ నీతిమంతులకి ఏమొస్తాయి? బాధలు వస్తాయి. ఆ బాధల నుండి దేవుడు ఏం చేస్తాడమ్మా చెప్పండి? తప్పిస్తాడు దేవుడు తప్పిస్తాడు. ఉదాహరణకి బైబిల్లో మనం అనేకులు భక్తులు మనం చదువుతున్నాం. ఏబుని చదువుతామా? ఏమయ్యాడు అతను? బాధల నుండి దేవుడు అతన్ని తప్పించాడు. యోబుకి ఎన్ని బాధలు వచ్చాయి? 7 బాధలు వచ్చాయంటాడు. ఏంటండి చెప్పండి? భక్తులందరూ మహాశ్రమలో గుండా వచ్చిన వాళ్ళే. యోసేపుకి వచ్చాయండి. యోసేపుకి వచ్చాయా? ఎక్కడొచ్చాయి? ఇంట్లోనే వచ్చాయి. మొదట అన్నదమ్ములే మొదలు పెట్టిర్రు. బాధలు. ఎవరికి? యోసేపుకి. యోసేపు నీతివంతుడు. చూడండి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంశం ఏంటమ్మా? అంశము మొట్టమొదట అనేది మన అంశం. చెప్పండి. ఒక పాయింట్ చెప్తా, టైం కరెక్ట్ అయిపోతుంది. ఒక పాయింట్ చెప్తా చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 35వ వచనం చదవండి. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటివాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై ఉండవలెను. చాలండి. ఒక పాయింట్ చెప్తా. ఇలా మనం ఎవరమండి? క్రైస్తవులం. చెప్పండి క్రైస్తవులు మనం. పాయింట్ ఒకటిలో మొట్టమొదట అని చూసిరా? మొదట అర్థమైందా? మొదట అనే అంశానికి వస్తే పాయింట్ ఒకటిలో మార్క్స్ వార్త 9వ అధ్యాయము 35వ వచనంలో యేసయ్య ఏమంటుండంటే అక్కడ సందర్భం ఏంటి చెప్పండి? సందర్భం ఏంటి మీకు ఏమైనా తెలుసా? మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 35వ వచనంలో సందర్భం ఏమైనా తెలుసా మీకు? 35వ వచనంలో ఏమండి సందర్భం మీకు తెలుసా? మీకు సందర్భం తెలుసా? తెలవదా? శిష్యులు వాదించుకుంటున్నారు. ఎవడు గొప్ప అని వాదించుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? అక్కడ సందర్భం అర్థమైతే వాక్యం అర్థమవుతుంది. ఒక్క పాయింట్ అలా చెప్తా వినండి. వాళ్ళు ఏమంటారు అంటే శిష్యులు ఎవరు గొప్ప అంటారు. అప్పుడు యేసయ్య ఏం చెప్తుండంటే 35వ వచనంలో చూడండి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనాను మొదట చూసిరా? మొదట మన అంశం. ఎవడైనా మొదట ఉండగోరిన ఎడల ఉండగోరిన ఎడల అందరిలో కడపటివాడు అందరికీ పరిచారకుడే ఉండాలి. అంటే క్రైస్తవులు ఏం చేయాలి తెలుసా? పరిచారం చేయాలి. ఏం చేయాలి? పరిచారం అంటే అదే అండి. పరిచారం అంటే కూడా అదేనండి. పరిచారం అంటే పని చేయాలి, ఉపచారం చేయాలి. ఇక్కడ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? పరిచారం చేయాలి, పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ అనే పదం మీరు చూడండి, మన మూల వాక్యానికి వెళ్తుంది. 11:26లో వారందరు కలిసి 1 సంవత్సరం సంఘంలో ఉన్నారంట. సంఘంలో ఉండి ఏం చేశారు? పరిచారం చేశారు, ఉపచారం చేశారు. అర్థమైందా? పరిచర్య చేశారు. అట్లా మనం మొట్టమొదటి స్థానంలో దేవుని దగ్గర మొదట స్థానం సంపాదించుకోవాలంటే ఇక్కడ పని చేయాలి మనం. ఇక్కడంటే సంఘంలో పని చేయాలి, మందిరంలో పని చేయాలి, దేవుని పని శ్రద్ధతో చేయాలి. అప్పుడు మన స్థానం దేవుడు మొదటి స్థానంలో ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. మన అంశం మీకు అర్థమవుతుంది. మన అంశం ఏంటంటే మొదట అనే స్థానంలో నువ్వు ఉండాలంటే దాని కొరకు ఎంత ప్రయాసపడతాం? ఈ లోకంలో ఎన్నో ప్రయాసం. మొదటి స్థానంలో ఉండాలి, పై స్థానంలో ఉండాలి, అందరికంటే పైన ఉండాలి, తలగా ఉండాలి. 100 ప్రయత్నాలు నువ్వు చేస్తావు. ఆ ప్రయత్నాల్లో ఈ ఒక్క ప్రయత్నం చేయి. నీ పరిస్థితి దేవుడు ఇక్కడ మార్చేస్తాడు. ఇక్కడ నువ్వు పని చేస్తే నీ స్థాయి మార్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ పని చేయాలి? ఇక్కడ నువ్వు మొదలు పెట్టాలి. ఇక్కడ ఏం చేయాలి తెలుసా? నీ స్థాయి మారాలి. నువ్వు మొదటి స్థానంలో ఉండాలంటే అర్థమవుతుందా? మొదట ఆ స్థానంలో ఫస్ట్ స్థానంలో మొదటి ప్లేస్లో నువ్వు ఉండాలంటే ఇక్కడ సంఘంలో ఏం చేయాలి తెలుసా? పరిచారం చేయాలి. ఏం చేయాలమ్మా? పరిచారం చేసేటోడు ఏమవుతాడు తెలుసా? పరిచారం చేసేటోడు పరిపాలన చేస్తాడు. సామెతల గ్రంథంలో రాస్తాడు. సమూయేలు చూడండి, హన్నా తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమూయేలు ఏం చేస్తున్నాడు? మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి?
దేవునికి పరిచర్య, ప్రవక్తలు ఎదుట దేవునికి పరిచర్య చేస్తుంటే ఒకానొక కాలంలో చూడండి సమూయేలు ఏమిటి తెలుసా, పరిపాలించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. మొదటి స్థానానికి వచ్చాడు. సమూయేలు తర్వాత ఏంటి అన్ని సమూయేలు మొదట, సమూయేలు దగ్గర రావాలి ఎవరైనా సరే. కారణం ఏంటి తెలుసా, సమూయేలుకి దేవునికి కనెక్ట్ ఉంది. దేవుడు స్థాయి మార్చేస్తాడు. నేనేమంటానంటే మీరు మొదటి స్థానంలో ఉందురుగాక. మీరు మొదటి స్థానంలో ఉండాలంటే ఇక్కడ పరిచర్య, పరిచారం, ఉపచారం మీద మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. మీరు పని చేయాలి, మీ పిల్లలు కూడా ఇక్కడ పని నేర్పాలి. ఎక్కడ ఆ ఇంట్లో వంట పని అర్థమైందా, అవి కాదు. మొదట ఏ పని నేర్పాలమ్మా, ఇక్కడ దేవుని పని పిల్లలకి నేర్పాలి. అప్పుడు పిల్లలు ఏమవుతారో తెలుసా, కాలక్రమంగా చెడిపోకుండా. ఇవాళ 90% మంది చెడిపోతారు. ఎందుకు తెలుసా, వాళ్ళకి ఇక్కడ అనుభవం తెలియదు, వాళ్ళకి ఇక్కడ భయము తెలియదు, వాళ్ళకి ఇక్కడ భయము, ఇక్కడ అనుభవం రావాలంటే ఇక్కడ పని చేయాలి. ఇక్కడ పని చేయాలి. అక్కడ అదే రాస్తున్నాడు. జాగ్రత్తగా ఒక్కసారి చదువు, ముగిస్తా. ఎవడైనను మొదటివాడే ఉండ గోరినెడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై ఉండవలెను. ఏం చేయాలంటమ్మా, పరిచారకుడై ఉండాలి. అంటే పరిచారం అంటే పని చేయాలి, ఉపచారం చేయాలి. ఇక్కడ వారి వంతు సేవ చేయాలి. బైబిల్లో ఇలా మనం అనేకులు చదువుతామండి. మరియా మార్త ఉన్నారండి. యేసుక్రీస్తు వారు బేతనియాకి వెళ్ళేటోడు. ఎక్కడికండి, బేతని అనే ప్రాంతానికి, గ్రామానికి వెళ్తే మరియా మార్త ఏం చేస్తున్నారు, పరిచారం చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. ఇదే రాస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అదే రాస్తాడు. మనం ఏం చేయాలి తెలుసా, మందిరంలో పరిచర్యం చేయాలి, పరిచారం చేయాలి. అప్పుడు స్థాయి మారుతుంది. ఏ స్థాయి మంది, మొదట చెప్పండి అమ్మా. కోరుకుంటాం కదా అందరిలో టాప్ నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా ఇల్లు ఉండాలి, నేను వేసుకునే బట్టలు ఉండాలి, నా వస్తువులు ఉండాలి. మీకు ఉండదా, ఉంటుంది కదా. అట్లా మీరు ఫస్ట్కి రావాలంటే ఏం చేయాలమ్మా, ఇక్కడ పని చేయాలి. చెప్పండి. అదే ఇప్పుడు అంత్యలో అందరు కలిసి పని చేస్తేనే మొట్టమొదట వాళ్ళు అయ్యారు. ఏమయ్యారు, క్రైస్తవులు. నువ్వు మొదట అవ్వాలంటే, ఫస్ట్ స్థానం నీకు రావాలంటే ఇక్కడ పని చేయాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ పని చేయాలమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. మందిరంలో నువ్వు పని చేయాలి, మందిరంలో పని చేయాలి. పని మీరు నేర్చుకోవాలి. ఇక్కడ నాకేం పని వస్తుందంటే నీకు వచ్చే పని ఇక్కడ చేయాలి. అర్థమవుతుందమ్మా. నాకు మోకాలు నొప్పి అంటే మోకాలు నొప్పికి తగిన పనులు ఉన్నాయి. కూర్చొని చీరలు తుడిచే పని ఉంటుంది. మీకు అర్థమవుతుందా, ఎవరి పని వాళ్ళు ఇక్కడ చేయాలి. ఇక్కడ పని చేస్తేనే నువ్వు నీ స్థాయి దేవుడు మొదటి స్థానానికి మార్చేస్తాడు. ఆ మొదటి స్థానం కొరకు కదా ఇవాళ మనుషులు ప్రయాసపడుతుంది. మీకు అర్థమవుతుందమ్మా. నువ్వు మొదట అనే పదం మొదట అనేది నీకు వర్తించాలి. మొదటి స్థానంలో నువ్వు ఉండాలి, నీ కుటుంబ సభ్యులు ఉండాలంటే ఇక్కడ నువ్వు పని మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నా. మొదట అనేది మన అంశం. చెప్పండి. మొట్టమొదట అంటే అంత్యలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? క్రైస్తవులు అంటే చెప్పండి, క్రీస్తు నీ కలిగి ఉండాలి, క్రీస్తు అడుగుజాడలు నడవాలి, పాతవి గతించిపోవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే క్రైస్తవులు ఏం చేయాలంటే ఇక్కడ పని చేయాలి. అప్పుడు స్థాయిలో నీ మొదటి స్థాయి దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రార్థన మోకరిద్దాం. మొదట అనే అంశం ఇవాళ ధ్యానం చేశాం. మొదట అనేది మనం ధ్యానం చేశాం. సంగమా ఓ నిమిషం ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి. అంత్యలో శిష్యులు మొదట క్రైస్తవులని పిలువబడ్డారు. క్రైస్తవులుగా వాళ్ళు పిలువబడ్డారంటే దాని వెనకాల వారి ప్రయాసం ఉంది, శ్రమ మనకు అనిపిస్తుంది. నిజంగా ఇవాళ నువ్వు క్రైస్తవుడు అంటే పేరుకు తగినట్టుగా, పేరుని బట్టి కాదు, నీ క్రియల బట్టి, నీ 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 జీవితాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడిగా నువ్వు పిలువబడాలి. ఓ నిమిషం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులకి ఏమున్నాయంటే శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాటి గుండామనే మనము పరమకాణాను చేరుకోవాలి. యాత్రలో సంగమ భక్తులు మనం చదువుతాం, మహాశ్రమల గుండా వారు వచ్చారు. మనకు కూడా శ్రమలు ఉన్నాయి, క్రైస్తవులకి శ్రమలు ఉన్నాయి. శ్రమకాలం ఇది, శ్రమకాలం. శిలువ ధ్యానంలో మనము 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను క్రైస్తవుడినయ్యా, నేను నిన్ను వెంబడించు వారినయ్యా, నేను ప్రభా నిన్ను అనుసరించి నడిచేవాడినయ్యా. నా కలిగే శ్రమలు, శోధనలు, బాధలు అన్నింటిలో నుండి నాకు జయమి ఇవ్వండియ్యా.
శ్రమలు సహించువాడు ధన్యుడని మీరు సెలవిచ్చాడు ప్రభా. నేను ధన్యుడిగా నన్ను మార్చండి అయ్యా. నేను ధన్యుడిని ప్రభా, నేను అన్యుడిని కాదయ్యా, నేను ధన్యుడిని ప్రభా. ముమ్మాటికి నేను ధన్యుడినే. శ్రమల గుండా నన్ను నడిపించండి, బాధల్లో నాకు నెమ్మది ఇవ్వండి, వాక్యం ద్వారా నన్ను నడిపించమని వచ్చిన ప్రార్థన చేద్దాం. ఈ దినం నువ్వు చేయబోతున్న ఉపవాసం నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. దేవుడు మీకు ప్రతిఫలం అనుగ్రహించును గాక. మీ ప్రార్థనని ప్రభు సఫలము చేయును గాక. నోటి నిండా ప్రభు నౌకలగా చేయును గాక. ఈ దినం చేయబోతున్న ఉపవాసాన్ని ప్రభు ముద్రించి నీకు ప్రతిఫలం దయచేయులాగా 2 చేతులు పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాలపు శిలువ ధ్యానంలో ఈ శ్రమల దినాల్లో ప్రభా, లెంట్ మాసంలో మరొక ఉపవాస ప్రార్థనలో నీ పాదాల చెంత గడుపుటకు నాయన మీరు చూపిన కృపకై మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినం ప్రత్యేకంగా ప్రభా నీ పాదాల చెంతకు వచ్చిన ఉపవాసం ఉండి ప్రభా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ మీరు ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బిడ్డలు చేయబోతున్న ప్రార్థనలు ఉపవాసాన్ని ప్రభా మీరు అంగీకరించి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడానికి నీ మందిరంలో గడపడానికి మీరు చూపిన కృపకే స్తోత్రములు ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా బిడ్డలందరూ ఉపవాసం ఉంటున్న బిడ్డలు ప్రభా ఎక్కడ నిరసలిపోకుండా ప్రభా ఒక నూతన బలము చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన జీవితంలో బిడ్డలు వచ్చుతురు గాకని ప్రకటిస్తాం ప్రభా. ఈ దినం ప్రభా ప్రతి ప్రార్థన సఫలము చేసిన ఈ దినమంతా కూడా వాక్యం ద్వారా మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి ఈ దినం ప్రభా పూనుకున్న ప్రతి పని సఫలం చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యోన్యత సహవాసం ఇప్పుడు ఉన్న మనతోను లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనం సంపూర్ణ విషయం కల్ అపవాది క్రియలకంతా నాశనం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.